హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే అవుతుంది తెలుసా అండి? చూడండి, టైం అయితే 3:11 అవుతుందండి. నేనైతే 3:11 మీకు గుడ్ మార్నింగ్ వీడియో అయితే పెడుతున్నానండి. ఎందుకంటారా, ఇక్కడ వచ్చేసి అయితే ఈరోజు అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అందుకే తొందరగా అయితే లేచానండి. ఇంట్లో పని కంప్లీట్ అయిపోయే వరకు లేట్ అవుతుంది కదా. అక్కడ 6 గంటలకే ట్రైన్ ఉందని విజయవాడ టెంపుల్ వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ ఏమేమి పనులు చేస్తానో చూడండి. నా పూర్తి వీడియో చూస్తలేరు, సగం చూసి సగం మొదలు పెట్టేస్తున్నారు. పూర్తి వీడియో వాచ్ చేయండి, రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇదైతే ట్రావెల్ది అయితే పెడతానండి వీడియో. పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూస్తే వాచ్ టైం అయితే పెరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అయితే పొయ్యి అయితే కడుక్కుంటున్నానండి. ఫస్ట్ మనం పొద్దుగా లేవగానే పొయ్యి పని ఉంటుంది కదండి, అందుకే పొయ్యి అయితే కడుక్కుంటున్నాను. నీట్గా నీళ్ళు పోసి కడుక్కుంటున్నానండి. ఈ నీళ్ళు పోసి పొయ్యి కడిగే వలన కొంచెం నీళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోతున్నాయండి ఆ జాలీలల్లా. అందుకే మంట కూడా జర తగ్గింది పొయ్యిది. నాకు అది అలవాటు అయిపోయిందండి, రోజు పొయ్యి కడగడము. ఎందుకు అట్లా. కానీ ఈ పొయ్యి అయితే చాలా సంవత్సరాలది, ఇంచుమించు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయితే అయిపోయిందండి తీసుకొని పొయ్యి. కానీ ఎప్పుడు మంట అయితే తగ్గలేదు. కానీ ఈరోజు కడగడం వల్ల నీళ్ళు పోయి కొంచెం మంట తక్కువ అయిపోతుంది. పొయ్యి కాడ అంతా అయితే తుడుచుకున్నానండి. ఇప్పుడు బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అన్నం అడుగుతారు ట్రైన్లో అయితే అన్నం ఏం తీసుకొని అయితే తినొద్దండి, బాగుండదు. అందుకే బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను. రాత్రే నేనైతే చోలే కర్రీ అయితే చేసి పెట్టానండి. ఎందుకంటే మళ్ళీ పొద్దుగాల పిల్లలు అన్నం అడిగితే ట్రైన్లో కష్టమవుతుంది. ఇక్కడ వచ్చేసి ట్రైన్కి అయితే బ్రెడ్ జామ్ అయితే తీసుకున్నాము పొద్దుగాల టిఫిన్కి. మధ్యాహ్నం మేము అన్నము చోలే కర్రీ అయితే చేసుకున్నామండి. ఇక్కడ తర్వాత ఏమో ఇల్లు అయితే ఉడుచుకుంటున్నానండి. బియ్యం కడిగి పెట్టేశాను, పొయ్యి కడిగి ఇల్లు అయితే ఉడిసేసుకుంటున్నానండి నీట్గా. పిల్లలు అయితే పొద్దుగాల లేవు అంటే కూడా లేస్తలేరు. మా బిడ్డ పిల్లలు వాళ్ళు 3 గంటలకు లేస్తే ఏడుస్తారు, నిద్ర సరిపోతలేదేమో వాళ్ళకి. ఇక్కడ ఇల్లు అయితే చిమ్ముకుంటున్నానండి. చిమ్మి తుడిసేసాను, చీకటిగా ఉంది. ఇల్లు తుడిసేసుకున్నాక స్నానం చేసుకుని దీపం పెట్టేశానండి. పొద్దుగాల మనం ఎక్కడికైనా వెళ్ళే ముందు ఇంట్లో దీపం పెట్టుకొని బయటికి వెళ్ళాలా. గుడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా. ఇక్కడ వచ్చేసి అయితే దండం అయితే పెట్టుకున్నాను దేవునికి. పొద్దుగాల పని అంతా అయితే తొందరగా కంప్లీట్ చేసుకున్నానండి. ఇక్కడ మా పాపకి అయితే టీ పెట్టిమన్నాను, టీ పెట్టించింది. పూజ అంతా అయితే కంప్లీట్ కూడా అయిపోయింది. ఇక్కడ బ్యాగ్లో అంతా అయితే సదురుకున్నామండి. టీ అయితే తాగుతాను. అలా స్నానం కూడా, పిల్లల స్నానం కూడా అంతా రెడీ అయిపోయి కూర్చున్నారు. ఇంకా టీ అయితే తాగి బయలుదేరుతామండి. ఇక్కడికి వచ్చేసి అయితే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇది చూడండి, కొత్తగా కట్టారు ఈ స్టేషను, చాలా బాగుంది. అంతా మెరిసిపోతుందండి స్టేషన్ అయితే. ఇక్కడ కింద దిగేసి అయితే వెళ్తున్నాము. 6 గంటలకు ట్రైన్ అండి. ఇక్కడైతే మేమైతే 5 గంటలకే రీచ్ అయిపోయాము. ఎందుకంటే జర తొందరగా పోయినా కానీ ట్రైన్ మిస్ కావద్దు, పిల్లలు ఉన్నారు కదా. ఇక్కడైతే నిలబడి అయితే ఉన్నాము. 6 అయిపోయిందండి, ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నేనైతే కూర్చొని అయితే వీడియో అయితే తీశానండి. చూడండి, ఇది రిజర్వేషన్ చేయించుకున్నామండి కూర్చొని పోయేది. ఇక్కడ రీచ్ అయిపోయామండి. రీచ్ అయిపోయాక రూమ్ అయితే తీసుకున్నాము. ఒక టీవీ ఇచ్చారు ఆ రూమ్లో, 2 ఫ్యాన్లు, ఏసీ ఉందండి. దీని కాస్ట్ అయితే 2000 అయితే తీసుకున్నారు. ఇక్కడ రేట్ ఎక్కువనే ఉందండి గుడి కాడ రూమ్లది. ఇక్కడ పిల్లలు రెడీ అయితే అయిపోయారు, కుస్తీలు పడుతున్నారు ఒకరికొకరు. ఇక్కడ మక్క కూడా రెడీ అయిపోయిందండి. నేను కూడా రెడీ అయిపోయాను, భోజనం కూడా చేసేసాను అండి రాగానే. ఇక్కడ వచ్చి మా పాప కూడా రెడీ అయిపోయింది. ఇక పోయి అయితే దర్శనం అయితే చేసుకుంటాం. కృష్ణానదిలో అయితే స్నానం చేసుకోలేదు, ఇంట్లో అయితే చేసుకున్నాము, తర్వాత పోతామండి. ఇక్కడికైతే గుడి కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ పైన అయితే ఎక్కుతామండి.
ఇక్కడ లిఫ్ట్లో అయితే వెళ్ళాము. 100 రూపీస్ అయితే తీసుకున్నారు టికెటు. గుడిలో అయితే దర్శనం అయితే చాలా బాగా అయిందండి. అమ్మవారు అయితే మెరిసిపోతున్నారు. నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అండి గుడికి. ఇక్కడ చూసేసాక గుడి అంతా కృష్ణా నదికి అయితే పోయామండి చూస్తానికి. ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గుడి దర్శనం అయిపోయాక కిందకైతే నది కాడికైతే వచ్చామండి. ఇక్కడైతే స్నానం అయితే ఏం చేయలేదు, పైన నీళ్ళైతే గిలకరించుకున్నాము. చాలా బాగుందండి ఇక్కడ.